భారతదేశం పేరు చెప్పగానే పట్టణాలు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మనకు కనిపించేది బెగ్గర్స్, బిచ్చగాళ్ళు. భారతదేశం అంటే పేదరికమైన దేశం, అందువల్ల దేశంలో కూడా బిచ్చగాళ్ళు ఎక్కువ ఉంటారు అని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా భారతదేశం గురించి వారు మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత ఆ దేశంలో మన గురించి చెప్పుకుంటూ ఉంటారు. భారతదేశంలో మనం ఏ ప్రధాన నగరానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఇటీవల కాలంలో అయితే నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పడేది, బెగ్గర్స్ విపరీతంగా పెరిగిపోతాం. బెగ్గర్స్ మాఫియా ఏర్పడింది. ముంబైలో ఒక బెగ్గర్ అడుక్కుని 30 కోట్ల రూపాయల ఆస్తులు పోయేసి మరి కష్టపడి పనిచేసినా కూడా అంత డబ్బు వచ్చేది. అయితే దేశంలో మొదటిసారిగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరాన్ని అక్కడున్న కలెక్టర్ చొరవ తీసుకొని బెగ్గర్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దారు. ఇండోర్ నగరంలో ఇప్పటికే 5,000 మంది బెగ్గర్స్ని పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు వారు ఏ పని చేయడానికి ఆసక్తి చూపుతారో అందులో ట్రైనింగ్ ఇచ్చి వారితో ఆ వస్తువులు తయారు చేయించి వాటిని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని వారికే ఇస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో భోజనం ఫ్రీ, ఫుడ్, బెడ్ మొత్తం ఫ్రీగా వస్తాం. ఆ వస్తువులు తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్ కూడా ప్రభుత్వమే సప్లై చేస్తాం. రకరకాల వస్తువులు తయారు చేయించి వారితో అమ్మించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని వారి అకౌంట్లో వేస్తూ వారిని ఈ బెగ్గింగ్ విధానం నుంచి సొంతగా పనిచేసుకొని బతకడం అనే విధానంలోకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. బెగ్గర్స్ని నివారించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే బెగ్గర్స్ కొన్ని ప్రాంతాల్లో అడుక్కుంటే రోజుకు 3,000, 4,000 సంపాదించుకుంటారు. ఉదాహరణకి దేవాలయాల దగ్గర బెగ్గర్స్ ప్రతిరోజు 2,000, 3,000 సంపాదించుకునే బెగ్గర్స్ ఉన్నారు. అందుకే సహజంగా ఏదో వృద్ధులో, రోగగ్రస్తులో, దివ్యాంగులు, లేదంటే చిన్నపిల్లలు వీళ్ళకైతే ఎక్కువగా దానం చేస్తూ ఉంటారని చెప్పేసి వాళ్ళందరినీ రోజు మొత్తం మీద హైర్ చేసుకొని, అంటే వాళ్ళని అద్దె తీసుకొని రోజు 400, 300 ఇచ్చి వారితో అడుక్కునే విధంగా బెగ్గర్ మాఫియా చేస్తాం. ముంబైలో ఒక బెగ్గర్ మాఫియా దగ్గర 200 మంది పనిచేస్తాం. ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అయితే హైదరాబాద్ చెక్ పోస్ట్ దగ్గర సంవత్సర బెగ్గర్స్ ఆదాయం 52 లక్షలు. ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో అయితే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగ్గర్స్ మాఫియా కొత్తోడు వస్తువాన్ని చిత్తకొడతాం. ఈ విధంగా బెగ్గర్స్ మాఫియా ఏర్పడింది దేశంలో. ముఖ్యంగా విదేశాల నుంచి ఎవరున్నా వచ్చి భారతదేశంలో పర్యటన చేస్తూ ఉంటే వారు చూడండి గుర్తుపట్టవచ్చు కాబట్టి వారి మీద ఎగబాటం, వారు డబ్బులు ఇచ్చేదాకా వాళ్ళని వాడకుండా వేధించడం చేస్తూ ఉంటాం. భారతదేశం గురించి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు భారతదేశంలో ఎంత దారుణంగా ఉంటారా బెగ్గర్స్ అని ఫీల్ అయ్యే అవకాశం. అందుకే ముందుగా భారతదేశంలో బెగ్గర్స్ ఫ్రీ నగరంగా ఇండోర్ తీర్చిదిద్దారు కరెక్ట్. రాబోయే రోజుల్లో భారతదేశంలో అన్ని నగరాలు ఇండోర్ నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అడుక్కోవడం అనేది కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నిషేధించిన, అడుక్కోవడానికే కొంతమంది పిల్లల్ని దివ్యాంగులుగా మారుస్తూ ఉన్నాయి ఈ బెగ్గింగ్ మాఫియా. బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బెంగాల్, బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి వారిని దివ్యాంగులుగా మార్చి చేతులు కాళ్ళు తీసేసి వారితోనే అడుక్కునే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. బెగ్గింగ్ మాఫియా మీద కనుక ఉక్కుపాదం మోపకపోతే భారతదేశానికి ప్రపంచంలో ఇంకా పరుగు పోతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలి. ఇండోర్లో కలెక్టర్ ఏదైతే విధానాలు అవలంబించి సక్సెస్ అయ్యారో అలాంటి విధానాలు దేశం అంతా అమలు చేయాలి. మీ ప్రాంతంలో బెగ్గర్స్ ఉన్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయాలి.